జనాలు చూడండి, సోమవారం లేదు మంగళవారం లేదు ఎలా తింటున్నారో చూడండి. బయట కూడా అంతే రష్ ఉందన్నమాట. ఇది కొంచెం తిక్కుందనమాట. సో దీనికి కూడా అవుట్ ఆఫ్ 5కి అమ్మో గట్టిగా ఉన్నారు జనాలు. బస్సులన్నీ పర్మిషన్స్ ఈ టైంలోనే ఇస్తారు కాబట్టి జనాలు ఇప్పుడిప్పుడే మూవ్ అవుతూ ఉంటారు అనమాట. ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్, మెరిడియన్ రెస్టారెంట్ అనమాట. కరెక్ట్గా పంజాగుట్ట చౌరస్తా దగ్గర ఉంటుంది. ఇది కూడా అక్కడ టేస్ట్ బిర్యానీ బాగుంటుంది అని చెప్పి అంటారు. అసలు జనాలు ఎక్కడ తగ్గట్లేదు కదా. వామ్మో వామ్మో. గూగుల్ మ్యాప్స్ మనం ఒక్కోసారి పెట్టుకోకుండా వెళ్ళిపోయామంటే బిస్కెట్ అయిపోతాం అనమాట. మనకి ఎంత ఈ రోడ్లు ఎంత బాగా తెలిసినా కూడా పెట్టుకుంటే మంచిది. సుభాన్ బేకరీ మనకి ఇక్కడ నుంచి 9 minutes చూపిస్తుంది అన్నమాట. మనం యాక్చువల్గా నాంపల్లి అంటే ఒకటే రోడ్ అనుకుంటాం. గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం షార్టెస్ట్ వే చూపిస్తుంది అనమాట. లేదంటే ఆ మెయిన్ రోడ్లో ఇప్పుడు ఇది మొత్తం అంతా క్రౌడ్ పుల్ అవుతారు కదా బస్సులకి. ఇది కొంచెం మనకు షార్ట్ కట్ అన్నట్టు. మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. సుభాన్ బేకరీ. అసలు జనాలు మామూలుగా లేరు. రికార్డింగ్ ఎట్లా చేయాలి నాకే తెలియట్లా. నువ్వేమన్నా తిండి కోసం పుట్టావేంట్రా నువ్వే? రంజాన్ టైంలో హలీం, ఎస్పెషల్లీ హలీం లవర్స్ కోసం ఈ వీడియోస్ అన్నీ నేను ఏంటంటే ఏ హలీం ట్రెండింగ్గా ఉంటుంది, ఎక్కడ ట్రెండింగ్గా ఉంటుందో చూసుకొని హలీం వ్లాగ్స్ చేస్తున్నాను నేను. సో బేసికల్లీ మనం నైట్ టైం హలీం తినాలి. ఇలాగ రోడ్ సైడ్ వ్యూ ఉండాలి, కూల్ బ్రీజ్ ఉండాలి, విత్ లైట్స్ ఉండాలి, హాట్ హలీం బౌల్ ఉండాలి. అంటే ఈ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే సుభాన్ బేకరీ హలీం తినాలన్నమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. సో నైట్ రైడ్ ఫర్ హలీం, ఆల్మోస్ట్ 17 kilometers రైడ్ చేశాను నేను ఈ హలీం కోసం. బట్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఏముంది, హలీం ఎవరు ఎక్కడ తిన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడతారు కదా అని అనుకున్నాను. కానీ బట్ నాకు ఒకరు కామెంట్ చేశారు, ఈ సుభాన్ బేకరీ హలీం ఇప్పుడు ట్రెండింగ్, ట్రై చేయండి అన్నారు. ఇంకా పెషావర్ కూడా ఉందంట, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. బట్ సుభాన్ బేకరీ హలీం మాత్రం ఏ క్లాస్ ఉందన్నమాట. నేనేదో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ప్రతిదీ బాగుంటుందని రూల్ ఏం లేదు కదా. సో నేను డౌట్తో వచ్చాను, బట్ సూపర్. సో హలీం ఏంటంటే బేసికల్లీ కొన్ని ప్లేసుల్లో మాత్రమే తినాలి. అండ్ మీరు ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో మీరు తింటే, ఇఫ్ యువర్ ఫస్ట్ స్పూన్ ఆఫ్ హలీం ఈజ్ లైక్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ టేస్టీ, ఇంకా అక్కడ నుంచి హలీం అంటే ఇంతే కదా అనుకుంటారు. సో ఆ రీజన్ కోసం ఏంటంటే ప్రాపర్గా నేను మొత్తం రీసెర్చ్ చేసి ఇక్కడ హలీం బాగుంటుందని ఇన్స్టాగ్రామ్లో కానీ, బయట యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ రేటింగ్స్ ఇవన్నీ నేను రివ్యూ చేసి ఈ వీడియోస్ నేను బ్లాగ్ చేస్తున్నాను. సో మర్చిపోవద్దు, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రంజాన్ అనేది ఎండింగ్కి వచ్చేసింది. ఈ రంజాన్ అయ్యేలోపు నేను 4 vlogs అనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ 3rd డెస్టినేషన్ అనమాట. సో నమాజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా అది ఫుడ్ కాబట్టి ఈవినింగ్ టైమ్స్ తింటారు కాబట్టి ఓకే. మనం ఏంటంటే 3 పూటలు ఫుల్గా లోడ్ చేసుకుని వచ్చి తింటే కష్టం. నేను తినే ప్రతిసారి దీని ముందు లంచ్, దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటాను. ఈ హలీం ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే అవి క్యాన్సిల్ చేసుకోవాలి, లేదంటే మొత్తం జాడింపు కొట్టేస్తుంది అనమాట. సో ఆ ఒక్క హలీం ఏంటి, ఎక్కడ బాగుంటుంది అంటే ఫస్ట్ నేను ముందు టేస్ట్ చేయాలి కదా. సో నేను టేస్ట్ చేసిన తర్వాత, నేను రివ్యూ ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్పగలను. నేను మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ కంపేరింగ్. నేను జస్ట్ వీడియోస్ పెట్టి రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. మీరు నా వీడియోస్ చూసి కంపేర్ చేసుకోండి. సుభాన్ బేకరీ హలీం అయితే మాత్రం ఏ క్లాస్, టాప్ నాచ్ ఏ క్లాస్ ఉందన్నమాట. సో దీనికి కూడా అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాను నేను. నైట్ 12 అయింది. జనాలు చూడండి, సోమవారం లేదు మంగళవారం లేదు ఎలా తింటున్నారో చూడండి. బయట కూడా అంతే రష్ ఉందన్నమాట. సో మింగలేని మంగళవారం కాదు ఇది, మింగడానికే మంగళవారం అనమాట. నేను యాక్చువల్గా షాగ్ హౌస్ ట్రై చేసినప్పుడు ఏంటంటే కొంచెం బాగా స్మూత్ సిల్కీగా ఉంది, ఇది కొంచెం థిక్ ఉందన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అకీక్లో కానీ ఇక్కడ సుభాన్ బేకరీలో కానీ హలీం కొంచెం థిక్ ఉందన్నమాట. మరీ స్మూత్ అయిపోయి జారిపోతే హలీం బాగోదు, కొంచెం థిక్ ఉండాలన్నమాట. బాగుంది ఇది, నైస్. సో బేకరీ ఫుడ్ కూడా ఇక్కడ చాలా ఉంది, చాలామంది షాపింగ్ చేస్తున్నారు. నైట్ 12:30, 1 వరకు ఇలా పర్మిషన్ ఉంటుంది ఈ రంజాన్ టైంలో. నేనైతే నాన్ స్టాప్కి వేసేస్తున్నాను అనమాట, కొట్టు పడేస్తున్నాను. అసలు బాగుంది, చాలా చాలా వెరీ అంబిషియస్.
క్లోజ్ టు నైట్ 12-12:30 అవుతుంది. అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు, లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ రంజాన్ టైంలో హలీం అంటే ఇంతే. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సుబాన్ బేకరీ, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.